సంతానం కానీ పెద్దిరాజుకి పాలు కచ్చిన ఆవులు పట్టుకొని గోవులు పట్టుకొని ఉత్తర కళ్యాణం పోతాడు. ఉత్తర కళ్యాణం పోతాంటే వాళ్ళ అన్నదమ్ములతో 7 రోజులు బట్టి ఆడికి 8 రోజులు పోతాయి. మరి కళ్యాణం ఎప్పుడు పోవాలి, ఎప్పుడు కొడుకుని కానాలి, ఎప్పుడు బిడ్డని కానాలి అని అదే ఒక ఆలాపన మీద. మరి ఏనాడు కనుక రాత్రి అనక పౌరానక రాత్రి అనక రెయ్యం పౌరు రెయ్యం 8 రోజులు ఆవుల మంది నడబట్టి అక్కడికి వచ్చేవరకు 7 సంవత్సరం మారుతుంది. అరే రే రాఘవ రామచంద్ర 8 రోజుల పొద్దు నడబట్టి మరి గుడి పోయింది, గుని పోయింది. పెద్దరాజు పాలు కచ్చిరు, పెద్ద రోగ పోలంతా పెద్దరాజు పాలు కచ్చిరు. ఈ కళ్యాణంతో ఎప్పుడు పట్టిరు ఆ కళ్యాణం వేరే కథ వేరే సామాన్లు చూసిండు. అయ్యో గుడ్డి పోయిన వారికి ఇంత దొనకొండకున్న కళ్యాణానికి మున్నుంటే వేయమన్న భూమి ఇంత దౌదేశం వస్తారా? కళ్ళు లేను గుని నడతారా? పెద్ద రోగ పోలంతా పెద్దరాజు పాలిక వేరు. అయ్యో గిత్తున్నది, నా రుటే గిత్తున్నది. అయ్యా నలుగురు అన్నదమ్ములకేమో ఏనాడు కనుక పాలిచ్చి ఆవులు వేరి, నాకేమో గొడ్డావుల మంది వచ్చింది. ఈ గొడ్డావుల మందే బంగారం నాకు అని మరి ఏనాడు కళ్యాణం తోబట్టే వరకు గుడ్డి పోయినకు కళ్ళు మంచిగా వస్తాను, కూని పోయినకు కూని మంచిగా వస్తుంది. ఈ పెద్ద రోగలకు ఆ కళ్యాణం గదవిన సోమన గోల్డ్ బండేసి గుప్పిండు ఆవుల మంద మీద. గుప్పితే చేతులు అంకరవేలకు చక్కగా వస్తుంది. ఆవులు అర్థండి పెద్దరాజు చూసాడు. అబ్బా అన్నదమ్ములతో ఆవుల పాలు పంచుకోగా గుడ్డి పోయి వచ్చిరు, గుని పోయి వచ్చిరు, 50 రూపాయలు వచ్చిరు, మండి రూపాయలు వచ్చిరు. ఇదే బంగారం అనుకున్నా, ఇదే నాకు సంబరం అనుకున్నా. నా కొడుకు లేకున్నా మంచిది, బిడ్డ లేకున్నా మంచిది, వీళ్ళని చూసే సంబరపడతాను. అయ్యా మరి ఏనాడు ఒక కళ్యాణం తోబట్టే వరకు ఏనాడు కనుక అందరు మంచిగా అవుతారు. ఇంకా నీ కళ్యాణం ఓనే పోయి పోకముందే భగవంతుడు సత్యాన్ని ఇక్కడ కనబడతాను. ఓ కళ్యాణం సారుడి సత్యము
మంచిగా అనిపిస్తాను అని మరి సముద్రం మారుతాను. మరి సముద్రం కాడ నేటి కనుకున్న సాటి అయితే మరి సాట్ కనుకున్న నేటి కనుకున్న సాటి కంటారు. గొల్ల పెద్ద రాదు, పిల్లలు లేరు, గొడ్డోడు మమ్మల్ని కళ్యాణం కొంచపోతాడు. పువ్వు అంటాడ, కూర అంటాడ, మజ్జిలు అంటాడ, చాయ్ అంటాడ, సల్ల అంటాడ, పెరిగి అంటాడ అని సాటుకు బోయిలు ఎత్తామని నిర్ణయం అనుకుంటాడు. కానీ నేను ఎట్లా కళ్యాణంతో పట్టినా దేవుని దగ్గర పోతా, కూరతో కూర కొడుకునిస్తాడు, బీర కూర బిడ్డిస్తాడు, అవులైన పగులైన బిడ్డని అడుక్కునే మరి ఎత్తా. కానీ ఇక్కడ సముద్రం మారుతుంది. అరే పోయారా ఆవులు ఆపిరా ఆవులు ఆపుతాయి. సముద్రం పూట ఆవులు పెడతాయి, నీళ్ళు ఆగుతాయి, గడ్డి తింటాయి. భార్య పెద్దమదేవి జర గుడ్డి గుడ్డి వాళ్ళకి కూలి వాళ్ళకి ఏమో ముసలి అన్నం వండి పెట్టు. నీ అయ్య అనుకో, నీ అన్నలు అనుకో. జర పరస్పరస్ వాళ్ళకేమో బత్తెమి బత్తవాడి కూడా మన మన మందలో బత్తెమిస్తారు. నాగారి గొల్లలు ఇంటి కుంచెడు బియ్యం, సన్నడి బియ్యం, ఉప్పుతోరు 9, పప్పుతోరు 10, అంకాయలు, ఆలుగడ్డలు, టమాటాలు, నూనె, ఇంకా శాపత కాదు దంచి అల్లబెట్టి గడ్డ కాదు పెడతారు. ఎందుకంటే నాగారం గొర్రెలు ఈనాడు కాదు, ఆనాడు కాదు, మా తాత మందవరాలు ఉన్న కాంచెలే పేరు అయిన ఊరిది నాగారం. అయితే ఇన్ని ఊలిసి పెట్టేది మా అయ్య మేళం కట్టుకొని మా అందపురం గెలరా ఎడ్డబళ్ళు ఉండే బళ్ళు కట్టుకొని నాగారం వచ్చేది ఫస్ట్. అంతేనా వైనే నాగారం వచ్చి నాగారం కట్ట బుక్కలు అడుక్కొని ఉసునవాద ఆరపల్లి పల్లెల్లా వాళ్ళ పల్లె దింపుకొని మేళ ఇందూరుతూ అట్టెళ్ళేది మళ్ళీ. అంటే కట్ట ఉంటుంది కడగాలో కడిగిన సుగారే కడకున్న సుగారే. మరి రుచి ఉంది, ఆ మరి రుచి కింద కాసేపు బొరి నిద్ర పడతా అని ఆ పెద్దరాజు 8 రోజుల నడవబట్టి కంటికి నిద్ర గొల్లే ఈ మరి రుచి కింద పట్టరాని మరి రుచి కింద కచ్చిండు. 7 వేలు పెట్టి సేవించింది పొద్దున చమకారం, ఇమ్మడి వరిపించుకున్నాడు. 10 వేలు పెట్టి సేవించింది పక్కా చమకారం, పైన వరిపించుకున్నాడు. వరిపించుకొని మరి ఏనాడు కనుక ఒక బంగారు లింగారు చెల్ల ఒక మొత్తు వేసుకొని మరి చెల కటారి పక్క బొట్టి పెట్టుకొని ఒరిగి నీర పట్టేటు కొర పెట్టి రాజవా రాజకారంలో ఒక గొల్ల పెద్ద రాదు ఒక మరి కింద ఎప్పుడు వరకు నీర పట్టినాడు. ఈ పెద్దిరాజు వచ్చి పన్నడా అది పుట్ట పుట్టినాడు పాము పుట్టింది, పాము పుట్టినాడు పన్నాడు పత్తులు పుట్టినాయి వృక్షం మీద పత్తులు పుట్టినాడు. 12 తిరుతులా అడిగ నాగన్న పుట్టిండు మరి అంటే అట్టిది కాదు అది. దాని మొదలే 1 ఎకరా పెట్టున్నది మంగళతోని మర్రి 12 ఉన్నది, గుడలతోని మర్రి ఊరేలుపు ఉన్నది, మాదండి మర్రి దాని అండవేర గండవేరైన పచ్చులు పూలు పెట్టినాయి, గుడ్డు పెట్టినాయి, పిల్లలు చేస్తాంది. ఈ పాము ఏం చేస్తాంది, ఈ తల్లులన్నీ అడవికే అవేవో నీళ్ళ మీదలో పోతాంది, ఈ పుట్టలకే లాభమాలు ఎత్తాంది, సముద్రానికి పోతాంది. నీళ్లు తాగింది, నీళ్లు తాగి తల్లి బత్తలు వచ్చే వరకే పిల్ల బత్తల మొత్తం అనుభవిస్తాంది. ఇక తల్లి బత్తలు ఏమనుకుంటాను, అయ్యో ఎవడో ఎరుపాడో ఎవరు షికారు వచ్చింది ఇట్లా మొత్తం అంతా పోయింది. ఆయన అయితే 7 అనుభవం అనుకుంటలేవు, ఎవడో వద్ద అనుకుంటాను. మళ్ళీ గుళ్ళు పెట్టినాయి, గుడ్లు పెట్టినాయి. ఇక పిల్లలు ఇక లేచిపోయే టైం అవుతుంది. పుట్టలకెళ్ళి నామం లేచింది, మరి రుచెందుకు చూసింది. అబ్బర కొడుక ఊరు వచ్చినాయి, ఈ 9 కన్నా 9 నాలుతాంది. ఇక రేపు